అందరికీ హాయ్ని. మనకి తెలియకుండానే పుణ్యం సంపాదిద్దాము అనేసి పాపాన్ని సంపాదించేస్తూ ఉన్నాం. అదేంటక్క, పుణ్యం ఏంటి పాపం ఏంటి, నువ్వు చెప్పేది మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? ఇప్పుడు ఏదైనా ఒక పూజ చేయాలి అంటే మనకి ముఖ్యంగా కావాల్సిన ఏంటి? పూజా ద్రవ్యాలతో పాటుగా పువ్వులు. మనకి పువ్వులు లేనిదే పూజ చేసిన ఫీలే ఉండదు. అసలు ఎంత అలంకారం చేస్తే అంత పుణ్యము అనుకుంటూ ఉంటాం మనం. అందుకోసం అనేసి పువ్వులు విధిగా కొనేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తూ ఉన్నాము. మనం ఫ్రిడ్జ్లో ఏమేమి పెడతాం? మాంసాహారం పెడతాము, తెచ్చుకున్న కూరగాయలు పెడతాం, మిగిలిపోయిన కూరలు పెడతాము, నానా రకాల పదార్థాలు ఆ ఫ్రిడ్జ్లో తోసేస్తూ ఉంటాము. అలాంటి ప్రదేశంలో మనం పువ్వులు కూడా పెడుతూ ఉన్నాము. అది పుణ్యం అంటారా, పాపం అంటారా? మనం మాంసాహారం పెట్టిన చోటనే పూజకి వాడే పువ్వులను కూడా పెట్టి ఆ పువ్వులు తీసుకెళ్ళి భగవంతుడికి సమర్పిస్తే అది దోషం అంటారా, కాదంటారా? అది చాలా పాపమే కదా. నాకు తెలియకుండానే ఇన్ని రోజులు నేను ఆ పని చేశాను. నాకు ఆ అవగాహన కలిగాక అది ఖచ్చితంగా చేయటం అయితే నేను మానేస్తాను. కాకపోతే ఇలాంటి తప్పు మీరు చేస్తుంటే కనుక మీరు ఈ క్షణం నుంచి మానేసేయండి. మనకి ఒక పువ్వు 2 పువ్వులతో పూజ చేసినా సరే పుణ్యమే, కానీ ఇలాంటి పూజలు చేసి పాపాన్ని మూట కట్టుకోకూడదు అనేసి నా అభిప్రాయం. అందుకనే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి తప్పిదం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరూ చేయకూడదంటే వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి వీడియోస్ చాలానే మన ఛానల్లో ఉంటాయి. ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి.